హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. ఈరోజు ఫ్రైడే కాబట్టి మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వొకాబులరీని చూస్తాం. ఒక 10 వర్డ్స్ మనం బేసిక్ నుంచి అడ్వాన్స్డ్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఆ వర్డ్స్ని ఎలా యూజ్ చేయొచ్చో తెలుసుకుందాం. సో వితౌట్ గెటింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ క్లాస్. మన ఫస్ట్ వర్డ్ కోల్డ్, అంటే చల్లగా ఉండటం. దాన్ని చాలా చల్లగా ఉంది అని చెప్తే ఐసీ అని చెప్పాలి. దానికి ఎగ్జాంపుల్ చూస్తే ద విండ్ వాజ్ షార్ప్ అండ్ ఐసీ. గాలి షార్ప్గా అంటే పదునుగా ఉందంటే మనకు తెలుస్తుంది అనమాట. అది పదునుగా ఉంది, చాలా చల్లగా ఉంది అని చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ హాట్, వేడిగా ఉంది. స్కార్చింగ్, ఎలా ఎక్స్ట్రీమ్లీ హాట్ అనమాట. అంటే మనం తగలబడిపోయేంత, కాలిపోయేంత వేడిగా ఉంటే దాన్ని స్కార్చింగ్ అంటారు. మనం ఎండాకాలంలో బయటికి వెళ్తే మనకి ఒక సెగ తగులుతూ మనకు వేడిగా అనిపిస్తుంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ స్కార్చింగ్. ఎగ్జాంపుల్ ద స్కార్చింగ్ సన్ మేడ్ ఇట్ అన్బేరబుల్ టు స్టే అవుట్ సైడ్. సో ఆ కాలిపోయేలాంటి చేసే అంటే మండే ఎండలో మనం బయటికి వెళ్ళడం అన్బేరబుల్గా ఉంది, భరించలేనట్లుగా ఉంది అని చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ లైక్, ఇష్టపడడం. దానికి అడ్వాన్స్డ్గా అడ్మైర్. సో అభిమానించడం, బాగా ఎక్కువ గౌరవించడాన్ని మనం అడ్మైర్ అని చెప్తాం. అంటే వాళ్ళు చేసిన పని జస్ట్ ఇష్టపడటమే కాకుండా అభిమానించేలాగా, ఇంకా గౌరవించేలాగా ఉంటే దాన్ని అడ్మైర్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ చెప్తే ఐ అడ్మైర్ హర్ డెడికేషన్ టు హర్ వర్క్. సో ఆమె పని పట్ల అంకిత భావంతో ఉండటం నేను అడ్మైర్ చేస్తున్నాను, ప్రశంసిస్తున్నాను అని చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ ఫాల్, దానికి అడ్వాన్స్డ్గా ప్లమెట్, పతనం అవడాన్ని చెప్పచ్చు. ఫాల్ అంటే పడిపోవడం, ప్లమెట్ మీన్స్ పతనం అంటే సడన్గా పడిపోవడాన్ని ప్లమెట్ అంటాం. ఎగ్జాంపుల్ ద స్టాక్ ప్రైసెస్ ప్లమెటెడ్ ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్ చేయగానే ఆ స్టాక్ ప్రైసెస్ అన్ని ఒక్కసారిగా పతనం అయిపోయాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ ఫిక్స్, దేన్నైనా బాగు చేయడం, పరిష్కరించడాన్ని ఫిక్స్ అని చెప్పచ్చు. దానికి అడ్వాన్స్డ్గా మెండ్, అంటే దేన్నైనా రిపేర్ చేయడం, ఏదైనా ఇరిగిపోయిన దాన్ని, అలాగే డ్యామేజ్ అయిన దాన్ని మనం రిపేర్ చేయడాన్ని మెండ్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ హీ మేనేజ్డ్ టు మెండ్ ద టాన్ షర్ట్ అంటే చిరిగిపోయిన చొక్కాని అతను బాగు చేయగలిగాడు అని అర్థం అనమాట. నెక్స్ట్ వర్డ్ జంప్, దూకటం. లీప్ అంటే చాలా దూరం వరకు ఎనర్జెటిక్గా దూకడాన్ని లీప్ అని చెప్తాం. సో ఎగ్జాంపుల్ ది అథ్లీట్ లీప్డ్ ఓవర్ ద హర్డిల్ విత్ ఈజ్. సో ఆ అడ్డంకి, హర్డిల్ అంటే అడ్డంకి, ఆ అడ్డంకి నుంచి అథ్లీట్ ఈజీగా జంప్ చేయగలిగాడు అని చెప్పచ్చు. అందుకని లీప్ ఇయర్ అంటాం కదా, దట్ మీన్స్ ఒకేసారి 4 years ముందుకెళ్తుంది, దట్ ఈస్ అందుకని లీప్ ఇయర్. గో అహెడ్ టు ద డిస్టెన్స్ అని కూడా చెప్పచ్చు అన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఈట్, తినడం. డివౌర్ అంటే టు ఈట్ హంగ్రీలీ క్విక్లీ, అంటే ఆత్రంగా తినడం. అంటే బాగా ఆకలి వేసినప్పుడు మనం ఫాస్ట్గా తినేస్తుంటాం కదా, దాన్ని సింపుల్గా ఈట్ అనే కంటే డివౌర్ అంటాం అనేది కరెక్ట్ అనమాట. ఎగ్జాంపుల్ హీ డివౌర్డ్ ద మీల్ ఆఫ్టర్ ఏ లాంగ్ డే. సో రోజంతా కష్టపడి పని చేసిన తర్వాత అతను ఆ మీల్ని చాలా ఆత్రంగా, చాలా త్వరగా తినేయగలిగాడు. నెక్స్ట్ వర్డ్ స్మాల్, చిన్నది. మినిట్ అనకూడదు, దాన్ని స్పెల్లింగ్ ఒకటే, బట్ చదివినప్పుడు మైన్యూట్ అని చదవాలన్నమాట. అంటే ఆ చదవటం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది అది చాలా చిన్నది అని. మైన్యూట్ అంటే చాలా చిన్నది. ఎగ్జాంపుల్ ద డిజైన్ డీటెయిల్స్ వర్ సో మైన్యూట్ దే వర్ బేర్లీ విజిబుల్. ఆ డిజైన్లో ఉన్న డీటెయిల్స్ చాలా చిన్నగా ఉన్నాయి, అవి సరిగ్గా కనిపించట్లేదు. బేర్లీ విజిబుల్ అంటే కనబడట్లేదు అని అర్థం. నెక్స్ట్ వర్డ్ క్లీన్, శుభ్రం చేయడం. శానిటైజ్ అంటే పూర్తిగా శుభ్రం చేయడం, ఒక్క మచ్చ కూడా లేకుండా శుభ్రం చేయడాన్ని శానిటైజ్ అంటాం. ఎగ్జాంపుల్ ఇట్స్ ఇంపార్టెంట్ టు శానిటైజ్ యువర్ హ్యాండ్స్ రెగ్యులర్లీ. రోజు మీ చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన పని. నెక్స్ట్ వర్డ్ రైట్, దానికి అడ్వాన్స్డ్గా కంపోజ్. రైట్ అంటే రాయడం, కంపోజ్ అంటే కూర్పుతో రాయడం అని చెప్పాలన్నమాట. అంటే దాన్ని పద్ధతిగా ఒక్కొక్క పదాన్ని సెలెక్ట్ చేసుకుంటూ మంచిగా రాయడాన్ని కంపోజ్ అంటాం. ఎగ్జాంపుల్ షీ కంపోజ్డ్ ఏ బ్యూటిఫుల్ పోయం ఫర్ ద అకేషన్. ఆ అకేషన్కి తగ్గట్టుగా ఒక అందమైన పోయాన్ని తను రాయగలిగింది అని దాని మీనింగ్ అనమాట. ఇవే ఈరోజు ఉన్న 10 words.
ఈ వర్డ్స్కి అడ్వాన్స్డ్గా ఏ వర్డ్స్ యూజ్ చేసామో అవి ఎలా యూజ్ చేసామో కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో దట్స్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.